దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినం ముందు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, మనం అనేక దినముల పాటు కష్టాలు పడుతూ ఉంటాం, నష్టాలు పడుతూ ఉంటాం, అనేకమైన ఇబ్బందుల ద్వారా వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు మనం ఓదార్చుకొని ఏం చెప్పుకుంటుంటామంటే, ఇంకొన్ని రోజుల్లో మనము సక్సెస్ అవ్వబోతున్నాం కాబట్టి ఓర్చుకోవాలని. కానీ పక్కన ఉండే వాళ్ళ ద్వారా మనకేం కలుగుతుందంటే ఇంటరాక్షన్ కలుగుతుంది. ఏమని? ఎన్ని రోజులురా ఈ బాధలు, ఎన్ని రోజులురా ఈ కష్టాలు, మీ దేవుడు ఏం చేస్తున్నాడు, మీ దేవుడు నీకు సహాయం చేయలేదా అని అనేకమైన మాటలు వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సమయం అందు మనం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కానీ చదివినట్లయితే ఒక మాట స్పష్టంగా కనిపిస్తుంది. అదేమిటంటే, నీవు ఈ కష్టాలన్నిటి నుంచి బయటపడే మార్గాన్ని కూడా దేవుడే చూపించి కొన్నాళ్ళ తర్వాత నిన్ను స్థిరపరుస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. ఈ మాట నేను చెప్పిన మాటల్లాగా ఉండకపోవచ్చు, కానీ దానిలో ఉన్న భావం మాత్రం క్లియర్‌గా ఇదే విధంగా ఉంటుంది. ఏమనంటే, నిన్ను కష్టాల నుంచి అనగా నీ సోదరుల నుంచి నిన్ను విడిపించి ఆయనే నిన్ను స్థిరపరిచే మార్గాన్ని కూడా నీకు చూపిస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని దేవుణ్ణి ప్రశ్నించే విధంగా తయారు చేయబడకుండా మనం ఏం చేయాలంటే, వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పగలిగే విధంగా ఉండాలి. ఎలా అని? నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా నా దేవుడు నా శోధన నుంచి బయటపడేసి నాకు ఒక మంచి జీవితాన్ని నాకు అందిస్తాడు అని సమాధానం చెప్పేవారుగా మనం కానీ ఉండగలిగినట్లయితే, దేవుడు మన విశ్వాసాన్ని చూసి మన కార్యాన్ని ఇంకా తొందరగా జరిగిస్తాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా సమస్యలు చూసి కృంగిపోకుండా దేవుని నామమున మహింకరంగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.